మరో అంశం చూస్తే లడ్డు కేసు విచారణలో ఏకసభ్య కమిషన్ బిజీగా గడుపుతోంది. తిరుపతిలో రికార్డులను రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ ప్రస్తుతం ఈ విచారణ కమిటీ లడ్డు కేసు విచారణలో ఏకసభ్య కమిషన్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో రికార్డులను రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. రెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ రైట్ ఈ విచారణకు సంబంధించి కూడా అనెక్స్ బిల్డింగ్లోని మొదటి అంతస్తును కూడా టీటీడీ కేటాయించడం జరిగింది. 45 రోజుల పాటు అనెక్స్ భవనం నుంచే కమిషన్ విచారణ కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రైట్ ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. థ్యాంక్ యూ చందు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారము నిగ్గు తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబిఐ సిట్టు ఏర్పాటు చేసి 8 నెలల పాటు విచారణ చేపట్టిన క్రమంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారించారు. అయితే నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారించిన పెద్దప ఏ స్థాయి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, పరిపాలనాపరమైన కారణాలు ఏంటి, పరిపాలనకు సంబంధించినటువంటి లోపాలు ఏంటి అనేది సిఐడి సిట్ అయితే పూర్తి స్థాయిలో రిపోర్ట్లో నివేదించలేదని చెప్పేసి భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో పరిపాలనాపరమైన లోటుపాట్లు ఏంటి, ఎందుకు పాలనాపరమైన విధానాల్లో సవరించారు, ఏ కారణం చేత సవరించారు అనే విధానం పైన పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలని చెప్పేసి అసలు ఉన్నటువంటి టెండర్ ప్రక్రియ టీటీడీలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి టెండర్ ప్రక్రియను ఎందుకు సవరించాల్సి వచ్చింది, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరి ఒత్తిడి మేరకు టెండర్లను కాల్ఫర్ చేసే టెండర్లను టెండర్ ప్రక్రియను తగ్గించాల్సి వచ్చిందని చెప్పి కూడా ఈ ఏకసభ్య కమిషన్ విచారించనుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇవాళ టీటీడీ అధికారుల నుంచి కూడా స్వాధీనం చేసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. దానికి సహకరించడానికి అంటే ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో జరుగుతున్న ఏకసభ్య కమిషన్కి టీటీడీ నుంచి కూడా 4 అధికారులు సహకారం అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు టీటీడీ ఏఈఓ అధికారిని అయితే ఏర్పాటు చేయని అందుబాటులో ఉంచింది. అలాగే మరో 4 కింది స్థాయి ఉద్యోగులను కూడా అందుకు కమిషన్ విచారణకు అన్ని విధాలా సహకరించేలా టీటీడీ కూడా ఉద్యోగస్తులను విధులు కేటాయించింది. ఆ మేరకు ఇవాళ నుంచి టీటీడీలో ఏకసభ్య కమిషన్ విచారణ అయితే చేపట్టింది. నిన్న తిరుమలకు చేరుకున్నటువంటి ఏకసభ్య కమిషన్ నిన్న శ్రీవారి దర్శనానంతరము తిరుమలలో ఉన్నటువంటి పోర్టు, లడ్డు తయారీ కేంద్రాలు, అలాగే నెయ్యి స్టోరేజ్ పాయింట్లు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పిదప అలాగే సిట్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సిట్ ఇచ్చిన నివేదిక అధ్యయనం ప్రకారం ఇవాళ విచారణ ప్రక్రియ అయితే ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగంలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి వ్యవహార శైలి అన్నింటినీ కూడా అంటే 2022 ఫిబ్రవరిలో ఫిబ్రవరి మార్చి నెలలో టెండర్ ప్రక్రియ కాల్ఫర్ చేయడం, ఆ టెండర్ ప్రక్రియను కుదించడం, ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా రివైజ్ చేసిన దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా దానికి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా ఇవాళ స్వాధీనం చేసుకునేసి పరిశీలిస్తున్నారు. అదే కాకుండా అంటే గతంలో సిట్ విచారించిన నేపథ్యంలో ఎవరెవరిని విచారించింది, ఏ అధికారులతో విచారణ చేపట్టింది, వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి అనే వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా ప్రస్తావించారు, అతని పిఏ అప్పన్న అకౌంట్కి ఎందుకు భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగాయి, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ అందజేయనున్నది. అందుకు సంబంధించిన విచారణ ప్రక్రియ వేగవంతంగా సాగుతూ ఉంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.